నమస్కారం. మీరు ఎప్పుడైనా కొత్త ఇయర్ ప్లగ్స్ ప్యాకెట్ కొన్నప్పుడు దానిమీద చిన్న అక్షరాలతో NRR30 లాంటి నంబర్ చూసారా? తప్పకుండా చూసి ఉంటారు. దాన్ని చూడగానే మనకు వెంటనే ఆహా, ఇది 30 డెసిబెల్ శబ్దాన్ని ఆపేస్తోంది, భలే అనిపిస్తుంది. అవును, చాలా సాధారణమైన అపోహ అది. కానీ ఆ నంబర్కు మన చెవికి నిజంగా దొరికే రక్షణకు అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. అసలు ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. నాయిస్ రిడక్షన్ రేటింగ్ అంటే NRR మరియు పని ప్రదేశంలో దాని అసలు అర్థమేమిటి? మన దగ్గర నాయిస్ రిడక్షన్ రేటింగ్ మరియు కార్యాలయ భద్రత అనే ఒక సోర్స్ డాక్యుమెంట్ ఉంది. ప్యాకేజీపై ఉన్న నంబర్కు వాస్తవానికి మధ్యున్న ఆ పెద్ద గ్యాప్ను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది ఆ నంబర్ను చూసి మోసపోతారు. వాస్తవానికి ఆ నంబర్ వెనుక ఉన్న శాస్త్రం అది కొంచెం క్లిష్టమైనది. ఓహో. పడుతుంది. ఇది కేవలం ప్యాకేజీపై ముద్రించిన అంకె కాదు. కర్మాగారాలు, నిర్మాణ ప్రదేశాలు, ఇలాంటి చోట్ల పనిచేసే లక్షలాది మంది కార్మికుల వినికిడి శక్తిని కాపాడటంలో ఇది ఒక కీలకమైన అంశం. అంటే ఆ నంబర్ను గుడ్డిగా నమ్మితే ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా. వాళ్లు సురక్షితంగా ఉన్నామని అనుకుంటూనే తమ వినికిడి శక్తిని నెమ్మదిగా కోల్పోయే ప్రమాదముంది. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా ఈ NRR అంటే ఏమిటో స్పష్టంగా చెప్పుకుందాం. దీని పూర్తి రూపం నాయిస్ రిడక్షన్ రేటింగ్. అవును. ఇది డెసిబెల్స్ అంటే డీబీలో కొలుస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు కిటుక ఎక్కడుందంటే ఈ రేటింగ్ ఒక ప్రయోగశాలలో చాలా ఆదర్శవంతమైన నియంత్రిత పరిస్థితులలో మాత్రమే వస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ ఆదర్శవంతమైన పరిస్థితులు అనే పదం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక ఇయర్ ప్లగ్కు NRR30 అని రాసి ఉంటే దానర్థమేమిటి? దాని అర్థం ఒక నిపుణుడు దాన్ని ఖచ్చితంగా సరైన పద్ధతిలో అమర్చినప్పుడు ఒక నిశ్శబ్దమైన ల్యాబ్లో అది గరిష్టంగా 30 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని తగ్గిస్తుందని. కానీ ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. అదేమిటి? నిజ జీవితంలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు ఆ ఇయర్ ప్లగ్ను వాడినప్పుడు లభించే రక్షణ ఆ 30 డీబీ కంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ప్రయోగశాల అనేది ఒక ఆదర్శ ప్రపంచం, కానీ ఫ్యాక్టరీ ఫ్లోర్ అనేది వాస్తవ ప్రపంచం. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆ తేడా ఎందుకొస్తోంది? ల్యాబ్లో ఉన్నదానికి బయట ఉన్నదానికి అంత తేడా రావడానికి కారణాలేమిటి? చాలా కారణాలున్నాయి. మొదటిది మరియు అతి ముఖ్యమైనది పరికరాన్ని సరిగ్గా ధరించకపోవడం. అంటే ఎలా పెట్టుకోవాలో తెలియకపోవడమా? అవును. చెవిలో దాన్ని ఎంత లోతుగా ఏ కోణంలో పెట్టాలో చాలామందికి శిక్షణ ఉండదు. ఇక రెండవది, పనిచేసేటప్పుడు మనం రోబోలా నిటారుగా నిలబడం కదా. కరెక్ట్, కదులుతూ ఉంటాం, మాట్లాడతాం, చెమట పడుతుంది. ఈ కదలికల వల్ల ఇయర్ ప్లగ్ కొద్దిగా పక్కకు జరిగి దాని సీల్ దెబ్బతింటుంది. శబ్దం లోపలికి వెళ్లడానికి చిన్న సందు దొరికినా చాలు, రక్షణ మొత్తం తగ్గిపోతుంది. అంతే. ల్యాబ్లో ఒక కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చొని చేసే పరీక్షకు ఒక పెద్ద యంత్రం పక్కన నిలబడి పనిచేసే వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే ఇక్కడసలు కీలకమనమాట. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ప్యాకేజీ మీద నంబర్ నిజం కానప్పుడు మనం అసలైన రక్షణను ఎలా తెలుసుకోవాలి? దీనికేమైనా మార్గముందా? ఉంది. అదృష్టవశాత్తు ఒక మార్గముంది. కేవలం అంచనాల మీద ఆధారపడకుండా అమెరికాలో కార్మికుల భద్రతను పర్యవేక్షించే OSH, NIOS వంటి సంస్థలు దీనికోసం ఒక నిర్దిష్ట పద్ధతిని సిఫార్సు చేస్తున్నాయి. ఓకే. వాళ్లు ఒక సర్దుబాటు ఫార్ములాను ప్రతిపాదించారు. ఇది ప్రయోగశాల విలువను వాస్తవ ప్రపంచ పరిస్థితులకు తగ్గట్లుగా మార్చడానికి సహాయపడుతుంది. ఫార్ములావా? అది కొంచెం క్లిష్టంగా ఉంటుందేనో. వినడానికి అలా అనిపిస్తుంది, కానీ చాలా సులభం. చెప్పండి. ఫార్ములా ఇది. వాస్తవంగా మనం అనుభవించే శబ్దస్థాయి = మనం కొలిచిన మొత్తం శబ్దం మైనస్ బ్రాకెట్స్లో NRR7 / 2. ఓకే, ఒక్క నిమిషం. ఆ ఫార్ములా కొంచెం ఆసక్తికరంగా ఉంది. NRR నుండి 7 ఎందుకు తీసివేయాలి? అలాగే దాన్ని 2తో ఎందుకు భాగించాలి? దీని వెనుక ఏదైనా తర్కం ఉందా? మంచి ప్రశ్న. దీని వెనుక స్పష్టమైన కారణాలున్నాయి. NRR నుండి 7 ఎందుకు తీసేస్తున్నారంటే, ప్రయోగశాలలో పరీక్షించేటప్పుడు ఉపయోగించే శబ్ద తరంగాలకు ఫ్యాక్టరీలలో ఉండే శబ్ద తరంగాలకు మధ్య తేడా ఉంటుంది. ఆ తేడాను భర్తీ చేయడానికి ఈ 7 తీసివేస్తారు. సరే, అర్థమైంది. మరి 2తో భాగించడం? ఇక దాని 2తో ఎందుకు భాగిస్తున్నారంటే, అది ఒక భద్రతా అంశం.
వాస్తవ పరిస్థితుల్లో ఉండే అనిశ్చితులను, అంటే ఇందాక మనం అనుకున్నట్లు సరిగ్గా ధరించకపోవడం, కదలికలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని వాళ్లు రేటింగ్ను ముందు జాగ్రత్తగా సగానికి తగ్గిస్తున్నారు. ఓహో, ఒక సేఫ్టీ ఫ్యాక్టర్ లాంటిదన్నమాట. అంతే. ఇదొక రకంగా ఆశాజనకంగా కాకుండా వాస్తవికంగా ఉందాం అనే సూత్రాన్ని పాటిస్తోంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది. దీన్ని మన సోర్స్లో ఉన్న ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా స్పష్టత వస్తుందేమో. తప్పకుండా. ఉదాహరణకు, ఒక పని ప్రదేశంలో శబ్దస్థాయి 100 dBA ఉందని అనుకుందాం. ఇది చాలా పెద్ద శబ్దం. దాదాపు ఒక జాక్ హ్యామర్ శబ్దం లాంటిది. అక్కడ పనిచేసే వ్యక్తి NR30 ఉన్న ఇయర్ ప్లగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ లెక్క ఎలా ఉంటుంది? సరే, ఆ ఫార్ములాను వాడదాం. ముందుగా NRR నుండి 7 తీసివేయాలి. అంటే 30 - 7. 23. ఇప్పుడు ఈ 23ని 2తో భాగించాలి. అంటే 11.5 వస్తుంది. ఓకే. ఇప్పుడు అసలు విషయం. పని ప్రదేశంలోని మొత్తం శబ్దం 100 dBA నుండి ఈ 11.5ను తీసివేయాలి. అంటే 100 - 11.5. అంటే 88.5 dBA వస్తుంది. ఒక్క నిమిషం, అంటే 30 NRR అని ఉన్న ఇయర్ ప్లగ్ వాడితే మన చెవికి చేరే శబ్దం 88.5 dBA? అవును. నేను 100 నుండి 30 తీస్తే 70 వస్తుందనుకున్నాను. కానీ వాస్తవానికి తగ్గేది కేవలం 11.5 డెసిబెల్స్ మాత్రమేనా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇదే చాలామంది చేసే పొరపాటు. వాళ్ళు 30 dB తగ్గుతుంది అనుకుంటారు. కాని వాస్తవానికి తగ్గేది కేవలం 11.5 dB. వావ్! ఇప్పుడు ఆలోచించండి. 88.5 dB అనేది ఇప్పటికీ చాలా ఎక్కువ శబ్దమే. మీకొక పోలిక చెప్పాలంటే అది దాదాపు ఒక పెద్ద పార్టీలో స్పీకర్ పక్కన నిలబడినంత శబ్దం. అమ్మో! ఆ శబ్దంలో రోజంతా 8 గంటలు పనిచేయడమంటే మాటలు కాదు. OSHA నిబంధనల ప్రకారం 85 dBA దాటితే వినికిడి పరిరక్షణ కార్యక్రమాలు తప్పనిసరి. అంటే ఈ లెక్క ప్రకారం వాళ్ళింకా ప్రమాదకరమైన జోన్లోనే ఉన్నట్టు కదా? ఖచ్చితంగా. దీని బట్టి మనకర్థమయ్యేదేమిటంటే చాలా ఎక్కువ శబ్దమున్న చోట, అంటే 100 dBA దాటిన చోట కేవలం ఒక ఇయర్ ప్లగ్ సరిపోకపోవచ్చు. అప్పుడేం చేయాలి? అందుకే అలాంటి చోట్ల డబుల్ ప్రొటెక్షన్ పద్ధతిని వాడతారు. అంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని వాటిపైన ఇయర్ మఫ్స్ కూడా ధరించడం. ఓకే, ఓకే. ఈ జ్ఞానం ప్రత్యేకంగా ఏ రంగాలలో పనిచేసేవారికి చాలా కీలకం. మన సోర్స్లో కొన్ని ఉదాహరణలున్నాయి కదా. తప్పకుండా. ఇది ముఖ్యంగా 3 రంగాలలో చాలా అవసరం. మొదటిది తయారీ కర్మాగారాలు. అక్కడ యంత్రాలు, కంప్రెషర్లు, కన్వేయర్ బెల్ట్ల నుండి రోజంతా నిరంతరంగా పెద్ద శబ్దం వస్తూ ఉంటుంది. రెండవది నిర్మాణ ప్రదేశాలు. జాక్ హ్యామర్లు, డ్రిల్లింగ్ మెషీన్ల శబ్దం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవది విమానయానం మరియు మైనింగ్ వంటి రంగాలు. అక్కడైతే శబ్దం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అవును. విమానాశ్రయాలలో జెటింజిన్ల శబ్దం, గనులలో బ్లాస్టింగ్ శబ్దాలు 100-110 dBAను సులభంగా దాటిపోతాయి. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన వాతావరణాలలో ఈ లెక్కలు తెలియకపోతే కార్మికుల వినికిడికి శాశ్వత నష్టం జరగడం ఖాయం. అంటే ఈ లెక్కలు, ఈ ఫార్ములాలు కేవలం కంపెనీలు, ప్రభుత్వ నిబంధనలు పాటించడం కోసం మాత్రమే కాదనమాట. అస్సలు కాదు. కార్మికుల ఆరోగ్యం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. చడానికి మన చేతిలో ఉన్న ఒక ముఖ్యమైన శాస్త్రీయ సాధనం. ఇది ఒక నివారణ చర్య. ఇదంతా బాగానే ఉంది. మనం లెక్కలేసుకున్నాం, వాస్తవ రక్షణను అంచనా వేశాం. కాని మన సోర్స్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. ఇవన్నీ చేసినా మనం ఒక చిన్న తప్పు చేస్తే మొత్తం ప్రయోజనం పోతుందట. అదేమిటి? అవును. ఇది నేను నొక్కి చెప్పాలనుకుంటున్న విషయం. మనం ఎంత ఖరీదైనా, ఎంత ఎక్కువ NRR రేటింగ్ ఉన్న పరికరం కొన్నా దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే. అంటే ఫిట్ సరిగ్గా ఉండపోవడం. సరిగ్గా చెప్పారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇయర్ ప్లగ్స్ ఇస్తాయి. కానీ వాటిని ఎలా సరిగ్గా ధరించాలో శిక్షణ ఇవ్వవు. ఉదాహరణకు, ఫోమ్ ఇయర్ ప్లగ్ను ముందుగా వేళ్ల మధ్య బాగా నలిపి ఒక సన్నని సిలిండర్లా చేసి ఆ తర్వాత చెవిలో పెట్టుకోవాలి. అవును. ఆ తర్వాత ఆ చెవి కాలువ లోపలికి నెట్టి అది తిరిగి ఉబ్బి చెవిని పూర్తిగా మూసివేసే వరకు వేలితో పట్టుకోవాలి. ఈ ప్రక్రియ చాలామందికి తెలియదు. వారు దాన్ని పైపైన పెట్టేస్తారు. సరిగ్గా పెట్టుకోకపోతే ఎంత నష్టం జరగవచ్చు? రక్షణ ఏమైనా తగ్గుతుందా? ఏమైనా తగ్గడం కాదు, దారుణంగా తగ్గిపోతుంది. మన సోర్స్ ప్రకారం ఇయర్ ప్లగ్ను తప్పుగా ఉపయోగించడం వల్ల వాస్తవంగా లభించే రక్షణ 50% లేదా అంతకంటే ఎక్కువ తగ్గిపోవచ్చు. 50%? అవును. ఒక్కసారి ఆలోచించండి.
ఎన్ఆర్ఆర్ 30 ఉన్న పరికరాన్ని మీరు సరిగ్గా పెట్టుకోకపోతే అది ఎన్ఆర్ఆర్ 15 లేదా అంతకంటే తక్కువగా పనిచేయవచ్చు. ఓ మై గాడ్! మన లెక్క ప్రకారం అప్పుడు మీకు లభించే అసలు రక్షణ 15-7 2 అంటే కేవలం 4 డెసిబెల్స్ మాత్రమే. 4 డెసిబెల్సా? అంటే దాదాపు ఏమీ లేనట్టే కదా? అంతే. అంటే అత్యుత్తమ రేటింగ్ ఉన్న పరికరం కూడా సరిగ్గా ధరించకపోతే దాదాపు నిరుపయోగమవుతుంది. అందుకే కార్మికులకు శిక్షనివ్వడం, వారు సరిగ్గా ధరిస్తున్నారో లేదో తనిఖీ చేయడం కూడా భద్రతా కార్యక్రమంలో ఒక భాగం కావాలి. వావ్! ఈరోజు చర్చ తర్వాత ఆ ప్యాకేజీ మీద ఉన్న నంబర్ను చూసే దృక్పథమే మారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్ఆర్ఆర్ అనేది కేవలం ఒక ల్యాబ్ నంబర్. అవును. వాస్తవ రక్షణ కోసం మనం ఎన్ఆర్ఆర్ 72 అనే ఫార్ములాను వాడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పరికరం రేటింగ్ ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా మన చెవిలో పెట్టుకోవడం కూడా అంతే, బహుశా అంతకంటే ఎక్కువ ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఈరోజు మన చర్చంతా పారిశ్రామిక వాతావరణంపై దృష్టి పెట్టింది. అయితే వెళ్లే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్దాం. తప్పకుండా. ఈ సమాచారం మన వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తుంది కదా. ఉదాహరణకు ఒక పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు, అవును, అక్కడ శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా ఇంట్లో గార్డెన్లో లాన్ మూవర్ వంటి పెద్ద శబ్దం చేసే యంత్రాన్ని వాడినప్పుడు మనం కూడా ప్యాకేజీపై ఉన్న నంబర్ను గుడ్డిగా నమ్మి మనకు లభించే రక్షణను ఎక్కువగా అంచనా వేస్తున్నామా? మంచి ప్రశ్న. మన చెవుల ఆరోగ్యం మన బాధ్యత. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.